ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం. స్తోత్రమునైనా గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రమునైనా ఉదయకాలం లేకుని మీ పాదాలు చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహిమపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకోండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ దినం మనం తిమోతి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి క్లుప్తంగా. తిమోతి నూతన నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన సేవకుడిగా మనకి కనబడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారి అత్యంత సమీప సహచరుడిగా ఇతని జీవితాన్ని చూడవచ్చండి. ఇతని జీవితంలో చూసినట్లయితే విశ్వాసము, వినయము మరియు సేవకు ఒక మంచి ఆదర్శమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతడు ఎక్కడ జన్మించాడు అని మనం చూసినట్లయితే తిమోతి లుస్త్రా అనే పట్టణంలో జన్మించినట్లుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16:1 ఉంటుంది. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అతడి తల్లి యునీకే యూదురాలు, విశ్వాసి. అతని అమ్మమ్మ కూడా లోయి. ఈమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా చూడవచ్చు. అది మనం ఎక్కడ చూస్తాము అంటే మరి వాక్య భాగంలో చూస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 1:5 ఆ విషయాన్ని మనం చూస్తాం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు గారు చెప్పటం బట్టి చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి ఏమో గ్రీకు వాడు, తల్లి ఏమో మరి యూదురాలుగా చూస్తున్నాం. అందువల్ల తిమోతి 2 యొక్క సంస్కృతులు అంటే 2 దేశాల యొక్క 2 ప్రాంతాల యొక్క వ్యత్యాసం మధ్యలో మరి పెరిగిన వాడిగా ఇతడు కనబడుతున్నాడు. పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో తిమోతిని కలుసుకుని అతనిని తనతో సేవలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా అపోస్తల కార్యములు 16:3 మనం చూస్తాం. అక్కడ రాయబడి ఉంటుంది కదండి. అపోస్తల కార్యములు 16:3 అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించెను. ఇక్కడ తిమోతిని తన వెంట పెట్టుకుని 2వ మిషనరీ ప్రయాణంలో తిమోతిని కలుసుకుని వెంట పెట్టుకుని సేవకు వెళ్తున్నట్లుగా మనం చూడవచ్చు. తిమోతి పౌలుకు ప్రియమైన కుమారుడిలాగా మారిపోయాడు. అది మనం చూసినట్లయితే 1 తిమోతి 1:2 ఉంటుందండి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన ఈ క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగునుగా కానీ పౌలు గారు ప్రారంభంలో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానిని బట్టి పౌలు గారికి ఈ తిమోతి ప్రియమైన కుమారుడిగా నిజమైన కుమారుడిగా మారినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇతనిలో ఉన్న లక్షణాలు, సేవా లక్షణాలు ఏంటి అంటే వినయం ఉంది, విధేయత ఉంది. అంతేకాదు సత్యబోధలో స్థిరత్వం ఉంది. అంతేకాదండి కష్టాలలో సహనం కలిగి జీవించగలడు. అంతేకాదు సంఘాల పట్ల ప్రేమ మరియు శ్రద్ధ కలిగిన వాడిగా మనం చూస్తాం. పౌలు అతన్ని ఎన్నో ప్రాంతాలకు పంపి సంఘాలను బలపరిచినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. ఎక్కడ అని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:19-22 మనం చదివితే అక్కడ తిమోతిని
ఏ విధంగా మరి పంపిస్తే తిమోతి ఏం చేశాడో రాయబడి ఉంటుంది. మనం చదువుదామండి. నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. చూడండి, సంఘాలను బట్టి చింతించే వాళ్ళు ఎవరున్నారు అని వెతికితే తిమోతియే కనబడ్డాడు. అందుకనే తిమోతిని నా నిజమైన కుమారుడు అని అనటం. నిజంగా సంఘ యొక్క పరిస్థితులను చూసి బాధపడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నారు తిమోతి గారు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతనికి తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసాను. చూడండి, పౌలు గారు ఎలాంటి మరి దృక్పథంతో ఉన్నారో అదే దృక్పథం తిమోతిలో కూడా చూస్తూ ఉన్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే ఇతడు నాకు నిజమైన కుమారుడు అని చెప్తున్నాడు, నా ప్రియమైన కుమారుడు అని మరి చెప్తున్నట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. వీనికి సంఘాల పట్ల చాలా శ్రద్ధ ఉంది, అంతేకాదు ప్రేమ కూడా ఉంది. ప్రేమ శ్రద్ధతో కలిసింది కాబట్టి పౌలు గారు అతన్ని ప్రోత్సహించి అనేక ప్రాంతాలకు పంపి సంఘాలను బలపరిచినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. తిమోతి ఎఫెసు సంఘంలో నాయకత్వము బాధ్యతలన్నీ కూడా తీసుకున్నాడు. ఎక్కడంటే ఎఫెసు సంఘంలో అతడు నాయకత్వం వహించాడు, పాస్టర్గా ఉన్నారనమాట. ఉండి ఆయన ఆ సంఘ బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఎక్కడ రాయబడి ఉందంటే అది 2 తిమోతి 1 మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. 1 తిమోతి 1:3 1 తిమోతి 1:3లో రాయబడింది. నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములైన వంశావళులను అక్కడ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో అని రాయబడి ఉండటం మనం చూస్తాం. అలాగ ఉండటము అతడు సంఘములో తప్పు బోధనను సరిచేసి సత్యాన్ని బోధించిన వాడిగా తిమోతి ఇక్కడ కనబడుతున్నాడు. అందుకనే పౌలు గారు తిమోతికి ఈ యొక్క ప్రత్యేకమైన 2 లేఖలు రాసినట్లుగా మనము చూస్తాం. 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక అని చూస్తాం. ఈ లేఖలలో సేవ, నాయకత్వం మరియు విశ్వాస జీవితం గురించి వ్రాయబడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. తిమోతి మరి చిన్న వయసులోనే దేవుని సేవ చేయటానికి వచ్చినవాడుగా చూడవచ్చు. మంచి ఆధ్యాత్మిక పెంపకంలో పెరిగినవాడిగా ఎంతో ముఖ్యముగా ఇతడు కనబడుతున్నాడు. నిజమైన సేవలో వినయము అవసరమని తిమోతిని చూసి నేర్చుకోవాలి. కష్టాల మధ్యలో కూడా విశ్వాసంలో నిలబడిన వాడిగా తిమోతి ఉన్నాడు. తిమోతి జీవితం ఒక సాధారణ యువకుడు దేవుని చేతిలో శక్తివంతమైన సేవకుడిగా ఎలా మారగలడో మరి ఈ యొక్క పత్రికలు మనకి చూపిస్తున్నాయి. పౌలు సహవాసంలో అతను గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి సేవకుని దగ్గర తర్ఫీదు పొందేవారు సేవకునిలోని లక్షణాలను తాను కూడా పొందుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యములో ఒక యువకుడి జీవితాన్ని పరిశీలించబోతున్నాము. అతడు రాజు కాదు కానీ, ప్రవక్త కాదు కానీ, దేవుని చేతిలో శక్తివంతమైన సేవకుడిగా తిమోతి కనబడుతూ ఉన్నాడు. 2 తిమోతి 1:15లో మనం చూస్తే 2 తిమోతి 1:15లో అక్కడ కనబడుతూ ఉంటుందండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను ప్రధానుణ్ణి అంటున్నాడు. పాపులలో ప్రధానుణ్ణి అంటున్నాడు. ఎంత తగ్గింపో చూడండి. అలాగూ నీలోనున్న నిర్మలమైన విశ్వాసాన్ని చూశాను నేనని తిమోతికి లెటర్ రాస్తూ చెప్తున్నాడు. మొదట నీ అమ్మమ్మలో చూశాను, తర్వాత నీ తల్లిలో చూశాను,
ఇప్పుడు నీలో కూడా ఆ విశ్వాసాన్ని చూస్తున్నానని మరి పౌలు గారు తిమోతికి లెటర్లో రాసినట్లు చూస్తాం. తిమోతి గొప్ప కుటుంబంలో జన్మించలేదు, కానీ విశ్వాసం ఉన్న కుటుంబంలో జన్మించాడు. మన కుటుంబంలో విశ్వాసము జీవించి ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. మన పిల్లలకు దేవుని భయమును నేర్పుతున్నామా లేదా అనేది తల్లిదండ్రులుగా మనమే ప్రశ్నించుకోవాలి. ఒక తల్లి ప్రార్థన, ఒక అమ్మమ్మ బోధన ఇవే ఒక సేవకుడిని తయారు చేశాయని ఇక్కడ తిమోతిని చూస్తే తెలుస్తుంది. అపోస్తల కార్యములు 16:3 మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 16:3 అక్కడ రాయబడి ఉంది చూడండి. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించను అని వ్రాయబడటం అక్కడ మనము చూస్తూ ఉన్నాం. తిమోతి నేను చిన్నవాడిని, నాకు అనుభవం లేదు అనేమి సాకులు చెప్పలేదు. అతడు దేవుని పిలుపుకు వెంటనే స్పందించి పౌలు గారు వెంట వెళ్ళి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడని మనం గమనించినట్లయితే సేవకు, సాక్ష్యానికి, పరిశుద్ధ జీవితానికి మనము సిద్ధంగా ఉండాలి. 1 తిమోతి 4:12 చూస్తే, 1 తిమోతి 4:12 1 తిమోతి 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని రాయబడటం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనల్ని ఎవరు దూషించకుండా చూసుకోవాలని యవనస్తులకి హెచ్చరికిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. తిమోతి యువకుడు, కానీ అతని జీవితం పెద్దలకు కూడా ఆదర్శంగా నిలబడినట్లు మనం చూస్తున్నాం. ఎలాగూ అని మనం ఆలోచిస్తే మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పరిశుద్ధతలో కానీ మరి అతన్ని ఎవరు కూడా మరి ఏ విధంగానో చెప్పడానికి వీల్లేదనమాట. కాబట్టి దేవుడు వయసును చూడడు కానీ నీ హృదయాన్ని చూస్తాడని ఈ యొక్క తిమోతిని చూస్తే మనకు తెలుస్తుంది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:12 చెప్తుంది, యేసుక్రీస్తునందు చూడండి. 2 తిమోతి 3:12 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని రాయబడటం మనం చూస్తున్నాం. అయితే తిమోతి సులభమైన మార్గంలో నడిచి దేవుని సేవ చేసి ఇలాంటి పేరు తెచ్చుకున్నాడని అనుకుంటున్నారేమో, కానీ అలా కాదు. ఆయన ఏమీ సులభమైన మార్గంలో నడవలేదు. అతడు కష్టాలు, మరి అవమానాలు, భయాలను, నిరాకరణలు ఎన్నో అనుభవించాడు, ఎదుర్కొన్నాడు. కానీ అతని వెనక్కి తిరిగి పోలేదని ఇక్కడ మనము చూడవచ్చు. విశ్వాసం అంటే కష్టాలు లేనిది అని కాదు, కానీ కష్టాలు ఉన్నప్పటికీ విశ్వాసంతో ముందుకు కొనసాగటం. విశ్వాసం అంటేనే కష్టాల్లో కూడా నిలబడటం అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 2 తిమోతి 2:3 రాయబడినట్లుగా 2 తిమోతి 2:3 రాయబడినట్లుగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని రాయబడినట్లుగా నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడివై కష్ట సహనము చేయుము అని పౌలు గారు తిమోతికి చక్కగా లెటర్ రాసి ధైర్యపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తిమోతి ఒక సైనికుడిలా జీవించాడని ఈ పత్రికను బట్టి మనము చూడవచ్చు. క్రమశిక్షణ, విధేయత, ధైర్యంతో దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగాడు. మనం కూడా ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం కనుక పాపముతో యుద్ధం చేస్తున్నాం, లోకంతో యుద్ధం చేస్తున్నాం, శోధనలతో యుద్ధం చేస్తున్నాం. మనము కూడా వాటిని జయించినట్లయితే మనము దేవుని యొక్క సైనికులలాగా ఉంటాం. ఒకవేళ నేను సైనికుల్లాగా ఉండాలనుకుంటున్నామా, లేక ప్రేక్షకులాగా
ఉండాలనుకుంటున్నామా మనమే తీర్మానం చేసుకోవాలి. తిమోతి జీవితం మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పుతుంది. చిన్నవాడైనా దేవుడు గొప్పగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన విశ్వాస కుటుంబంలో నుండి మరి నిజమైన విశ్వాసం రావాలంటే కుటుంబంలో నుండే ప్రారంభమవుతుంది. కష్టాల్లో నిలబడేవారే విజయాన్ని సాధిస్తారు. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తామా? మనము తిమోతిలాగా సమాధానం ఇస్తామా? ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను అనగలుగుతున్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకుని ప్రతి ఒక్క విశ్వాసి ఒక తిమోతి వలె ఈ లోకములో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం తిమోతి గురించి మాతో చక్కగా మాట్లాడారు. మీకు వందనాలు నాయన. తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని మాలో పుట్టించండి. తిమోతి వలె ప్రభా మంచి సాక్ష్యాన్ని పొందుకొని మీ రాజ్యములో మేము చేర్చబడినట్లు మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.